ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు నాకు నెలవారీ ఆదాయం వచ్చాయి. ఇప్పుడు ఒక జాబ్ చేసి ఒక శాలరీ వస్తుంది, ఆ బిజినెస్ చేసిన ఒక సమ్ అమౌంట్ వస్తుంది. అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా కొన్ని పథకాల్లో నెలవారీ ఆదాయం వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి మా వ్యూవర్స్. పోస్ట్ ఆఫీసు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారంగా రిటైర్ అయిన వారు కానీ, గృహిణి కానీ, నిరుద్యోగులు కానీ నెలసరి కొంత ఆదాయం వాళ్ళకి, అంటే ఆల్రెడీ వస్తున్న ఆదాయానికి ఇంకొంచెం ఆదాయం తోడైతే సులభంగా ఎవరి దగ్గర చేబదులు చేయాల్సిన అవసరం లేకుండా, ఎవరి దగ్గర చేజాపాల్సిన అవసరం లేకుండా నెలంతా సాఫీగా పూర్తి చేసుకోవడానికి బడ్జెట్కి ఎంత తక్కువ పడుతుందో చూసుకొని దాని ప్రకారంగా కొంత అమౌంట్ను మనం డిపాజిట్ చేయగలిగితే పోస్ట్ ఆఫీస్లో నెలవారీగా మనకు వడ్డీ లభించే అవకాశం ఉంది. ఇది మామూలుగా వడ్డీ పథకం 7.4% ఎస్బీఐ అకౌంట్ మీద ఇస్తోంది. బ్యాంకులు అంత ఇవ్వవు, తక్కువ ఇస్తాయి. పోస్ట్ ఆఫీస్ ఎక్కువ ఇస్తుంది, మనకు తెలుసు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది కేంద్ర ప్రభుత్వం చేత నడపబడేటువంటి సంస్థ, 100% గ్యారంటీ ఉండే సంస్థ. నేను ఇంత ముందు కూడా మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నప్పుడు ఇప్పుడు కూడా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏంటంటే, బ్యాంకుల్లో మీరు ఎంత డబ్బు డిపాజిట్ చేసినా 5 లక్షలు మాత్రమే మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీరు 5 లక్షల లోపల ఏదైనా డబ్బు దాంట్లో మీరు పెట్టుబడి పెట్టుకుంటే, రేపొద్దున మీరు దాచుకున్నట్టయితే ఏదైనా ఆ బ్యాంకు నష్టాల పాలైనా లేకపోతే కాలిపోయడం జరిగినా, అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఏదైనా అనుకోని సంభవాలు జరిగినప్పుడు మీకు రిటర్న్ వచ్చేది, రిఫండ్ వచ్చేది ఎంత అంటే 5 లక్షలు మాత్రమే వస్తుంది. అంటే మీరు ₹1,00,00,000 దాచిపెట్టినా మీకు వచ్చేది 5 లక్షలే. ఒకవేళ 5 లక్షల లోపల దాచిపెడితే దానికి ఎంత అవుతుందో దాని ప్రకారంగా లెక్క కట్టిస్తారు. 3 లక్షలు దాచిపెట్టే 3 వస్తాయి మీకు. 5 లక్షలు అయితే 5 లక్షలు వస్తాయి. 5 లక్షల పైన అయితే మాత్రం మీకు వచ్చేది 5 లక్షలే. కానీ పోస్ట్ ఆఫీస్ లోపల ఎంత డబ్బు దాచిపెట్టినా ఏ ఒక్క రూపాయి మీకు నష్టం కాదు, ప్రతి రూపాయి మీకు చెల్లుబాటు అవుతుంది. కారణం ఏంటంటే ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్. నేషనలైజ్డ్ బ్యాంకులో కూడా 51% మాత్రమే బ్యాంకు గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో షేర్స్ ఉంటాయి. మిగిలినటువంటి 49% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ నడిపేటువంటి పోస్ట్ ఆఫీసుల్లో మాత్రం 100% గవర్నమెంట్ది తప్ప ప్రైవేట్ వాళ్ళకు దీంట్లో ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేత నడిపించేటువంటి సంస్థ కాబట్టి మన డబ్బు లక్షలు కాదు, 10 లక్షలు దాచుకున్నా, 25 లక్షలు దాచుకున్నా, ఒకవేళ పోస్ట్ ఆఫీసులు దివాలా తీసినా లేకపోతే పోస్ట్ ఆఫీసులో ఎత్తేసినా, ఏ జరిగినా సరే కేంద్ర ప్రభుత్వం మన డబ్బుని పువ్వుల్లో పెట్టి మన చేతులు పెడుతుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా నిద్రపోయే అవకాశం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇప్పుడు కొత్త పథకం గురించి మనం మాట్లాడుకున్నాం. కొత్త పథకం లోపల ఏంటంటే, ఎవరైనా ఒకవేళ ₹1000 ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు, ₹1000 స్టార్ట్ చేయొచ్చు. అలా ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఒక ₹1000 నుంచి ₹1,00,000, ₹1,50,000 పెట్టారనుకుందాం ఒకేసారి. ఈ ₹1,50,000 దాచుకున్నట్టయితే వాళ్ళకి వచ్చేది ఎంత ఆదాయం? ప్రతి నెల సుమారుగా ₹925 సుమారుగా వస్తుంది వాళ్ళకి. ₹1,50,000 పెడితే ఎవ్రీ మంత్ ₹925 వాళ్ళ చేతి. అలా కాకుండా ₹3 లక్షలు దాచుకున్నట్టయితే ₹2,225 దాకా సుమారుగా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు సింగిల్ పర్సన్, ఒక్కరు మాత్రమే అయితే 9 లక్షలు మాత్రమే పెట్టాలి. ఒకరికి మ్యాక్సిమం పెట్టగలిగే డబ్బు ఎంత దీంట్లో అంటే 9 lakhs మాత్రమే సింగిల్ అకౌంట్ కింద. అలాగే ఇద్దరు కలిసి అయితే 15 లక్షలు పెట్టచ్చు. సింగిల్ అకౌంట్ కింద మాత్రం 9 లక్షలు మాత్రమే దాచుకోవాలి. 9 లక్షలు దాచుకున్నట్టయితే సుమారుగా వాళ్ళకి ఎంత వస్తుంది? ₹5,250 నుంచి ₹5,500 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు 15 లక్షలు ఇద్దరు కలిసి జాయింట్ గా దాచుకుంటే ₹9,250 నుంచి పెడితే ₹9,750 దాకా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే సుమారుగా ₹10,000 అన్నమాట. అంటే ఇద్దరు కలిసి ₹15 లక్షలు దాచుకుంటే ప్రతి నెల వాళ్ళకి సుమారుగా ₹10,000 వస్తుంది. ఇంత వడ్డీ మనకు ఎక్కడ ప్రైవేట్ దగ్గరలో దొరకదు మనకు. అంటే ప్రైవేట్ వాళ్ళు అంటే ఎవరికైనా ఇస్తే ₹1 వడ్డీ ఇస్తాం, ₹2 వడ్డీ ఇస్తామని ఆశ పెడతారు మనకు. కానీ రేపు పొద్దున వాడు మొత్తం మనకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దానికి ఏ కోర్టుకు పోయి మనం ఎక్కడి నుంచి కూడా డబ్బు తెచ్చుకునే అవకాశం మనకు లేదు. కానీ ఇక్కడ ఏంటంటే 100% పక్కా మన డబ్బు ₹1 ఎక్కడికి వెళ్ళదు. ఎట్టి పరిస్థితుల్లో మనం నష్టపోము, ఎట్టి పరిస్థితుల్లో మనం మోసపోము. పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఆన్లైన్లో కూడా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది ఖాతాలు. ప్లస్ ఆన్లైన్లో మనం వడ్డీ మనం తీసుకునే అవకాశం ఉంది. మనం పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఏ పల్లెటూరులో ఉండేవాడైనా సరే పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం సులభం అవుతుంది. చదువు రాని వాళ్ళైనా ఓపెన్ చేసుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా, ఇంత 100% గ్యారంటీ ఉండే పద్ధతిలో ఇంత ఎక్కువ వడ్డీ రేటు, అంటే నిబంధనల ప్రకారంగా చట్టబద్ధంగా ఇంత ఎక్కువ వడ్డీ రేటు రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి ఒక వడ్డీ రేటు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్ని
ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. మన దగ్గర డబ్బు ఉంటే ఊరికే మన దగ్గర పెట్టుకుంటే కన్నా ఇందులో పెట్టుకోవడం మంచిది. ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తే అసలే డబ్బులు రాకపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాంటి ఎందుకు ఒక రిస్కులో మనం వెళ్ళడం ఎందుకు? నిజాయితీగా హాయిగా నీతిగా మన డబ్బు మనకు చేతికి వచ్చేట్టుగా వడ్డీ కూడా నెలకు వచ్చేట్టుగా పెట్టుకుంటే వడ్డీ తక్కువైనప్పటికీ, అంటే తక్కువ అంటే నేను అనేది ప్రైవేట్ వాళ్ళతో పోలిస్తే తక్కువ అవుతుంది తప్ప మిగతా బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ ఎక్కువే. కాబట్టి ఏ బ్యాంకులోనో పెట్టి రేపు పొద్దున 9 లక్షలు మన దగ్గర ఉందని పెట్టేసాం, సింగిల్గా ఎంట్రీ చేసుకుంటే డబుల్గా ఇద్దరు కలిపి 15 లక్షలు పెట్టారు. ఒకవేళ 15 లక్షలు ఉన్న బ్యాంక్ ఏదైనా దివాలా తీస్తే మీ చేతికి వచ్చేది ఎంత? 5 లక్షలే వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, 15 లక్షలకు 15 లక్షలు వస్తుంది. ప్రతి నెల వడ్డీ అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ వస్తుంది. కాబట్టి దేనికోసం మనం బ్యాంకులో పెట్టాలి? పోస్ట్ ఆఫీసులు మన దగ్గరగా ఉంటాయి. ఊళ్ళలో ఉండే వాళ్ళకి బ్యాంకులు అనుభవంగా ఉండవు. ఊళ్ళో పల్లెటూరులో ఉండేవాడు మండలం ఎట్టుకోకపోవాలి, ఎక్కడికో డిస్ట్రిక్ట్ ఎట్టుకోకపోయి ఎక్కడో ఓపెన్ చేయాలి. వాడు బ్యాంకులు దగ్గరగా ఉండవు. కానీ పోస్ట్ ఆఫీస్ మాత్రం దగ్గరగా ఉంటుంది. ప్రతి 2-3 ఊళ్ళకి కంపల్సరీ ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. కొంచెం పెద్దది, ఒక 1000 జనాభా 4000 జనాభా ఉండే జనాభా ఎక్కడైనా సరే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. కాబట్టి మనకు అతి దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకుని మనం ప్రతి నెల తప్పనిసరిగా దీంట్లో వచ్చి వడ్డీ క్రమం తప్పకుండా తీసుకొని డిజిటల్గా ఆన్లైన్లో కూడా మనం పేమెంట్ సంపాదించుకోగలిగి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మనం ఆ డబ్బును ఎక్కడికంటే అక్కడ చెల్లింపులు చేసుకోవడానికి అవకాశం ఉండే ఇంత మంచి అవకాశం ఉండే ఈ పథకాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించినట్టయితే ఒక రకంగా మీకు లాభం కలగడమే కాదు, ప్రభుత్వానికి కూడా లాభం కలుగుతుంది. అంటే ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రజలందరికీ లాభం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పెట్టే డబ్బు ఏదైతే ఉందో డిపాజిట్ చేస్తున్నారో, 5 ఏళ్ళ కానీ మీరు డిపాజిట్ చేసినారు, 5 years దీనికి మొత్తం టర్మ్, 5 ఏళ్ల లోపల మీరు తీయకుండా వడ్డీకి పెడితేనే ఇది వస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీ డబ్బు మళ్ళీ మీ చేతికి ఇచ్చేస్తారు. మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంత 5 ఏళ్ల తర్వాత మీకు వస్తుంది. 5 ఏళ్ల లోపల మీరు దీన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం కొంత వడ్డీ మీరు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది దాన్ని బట్టి ఎప్పుడు మీరు విత్డ్రా చేస్తారనే దాన్ని బట్టి ఆధారపడండి. 5 ఏళ్ల దాకా విత్డ్రా చేయకపోతే మీకు మొదలుపెట్టిన రోజు నుంచి 5 ఏళ్ల దాకా ప్రతి నెల క్రమం తప్పకుండా మీకు వడ్డీ వస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీ డబ్బు మీకు వాపసు వస్తుంది. 100% దీనికి గ్యారంటీ ఉండేటువంటి పుచ్చికత్తుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇది అన్నిటికన్నా సేఫ్ అయినటువంటి మంచి వడ్డీ పథకం. థ్యాంక్ యూ.